హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చాందిని అండ్ వెల్కమ్ బ్యాక్ టు టారో సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టారో ట్రేడింగ్ టాపిక్ వచ్చేసి మీ అండ్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ రిలేషన్షిప్ పట్ల అనేది చెప్పబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వినండి అండ్ వీడియో చూస్తున్నంతసేపు మీ పర్సన్ గురించి ఎక్కువగా తలుచుకోండి. అండ్ నేను చెప్పబోయేది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు 50 to 80% అయినా తప్పకుండా రెజొనేట్ అవుతుంది. ఇన్ కేస్ రెజొనేట్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే ఆ పాయింట్స్ని స్కిప్ చేసేయచ్చు, నో ఇష్యూస్. టారో టైమ్లెస్ అండ్ జనరలెస్ కూడా. సో మీరు ఈ వీడియోని ఎప్పుడు చూసినా పర్వాలేదు, మీరు ఫీమేల్ అయినా చూడొచ్చు, మేల్ అయినా చూడొచ్చు, నో ఇష్యూస్. ఇంకెందుకు ఆలస్యం, రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి రిలేషన్షిప్ పట్ల చూసేద్దాం. యూనివర్స్, ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ కరెంట్ ఎనర్జీస్ వారి రిలేషన్షిప్ పట్ల ఎలా ఉన్నాయి మాకు చెప్పండి. యూనివర్స్, ప్లీజ్ ప్రొవైడ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. సో మీ రిలేషన్షిప్లో మీ ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. అంటే ఒక విక్టరీ కనిపిస్తుంది, సక్సెస్ కూడా ఉంది. అండ్ మీరు కూడా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు మీరు మీ పర్సన్ ఏదైతే అచీవ్ చేశారో టుగెదర్ చాలా స్ట్రాంగ్గా మీకు కావాల్సినట్టు మీ రిలేషన్షిప్ని ఎలా అయితే దాన్ని చేంజ్ చేసుకున్నారో దాన్ని కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ పార్ట్నర్ నుంచి కూడా మీకు ఒక మంచి పేరు కావాలని కోరుకుంటున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే మీ ఇద్దరి ఫ్యూచర్ మీ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ ఆర్ పాసిబిలిటీస్ వస్తున్నాయి అని కూడా ముందుగా ఆలోచిస్తున్నట్టు, ఎలాంటి డైరెక్షన్ తీసుకుంటే మంచిది అని కూడా థింక్ చేస్తున్నారు. ఆల్సో ఈ టైంలో అయితే మాత్రం నెక్స్ట్ స్టెప్స్ ఏమైనా తీసుకునే ముందు ఒక కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందంట. మీ రిలేషన్షిప్లో కూడా డీప్ కమిట్మెంట్ అండ్ ఒక స్ట్రక్చర్ ఉండాలి అని కూడా మీరు ఎక్కువగా కావాలని కోరుకుంటున్నారు. ట్రెడిషనల్ వాల్యూస్ ఉండాలనుకుంటున్నారు. అంటే ప్రతిదీ కూడా ట్రెడిషనల్గా చెయ్యాలి అని అయితే మాత్రం మీ వైపు నుంచి ఒక ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. దట్ మీన్స్ మీరు ఏదైనా కమిట్మెంట్ ఇచ్చారు అంటే మీ గోల్స్ మీద లేకపోతే బిలీఫ్స్ ఏమైనా నమ్మకాలు ఉన్నా సరే దాన్ని అస్సలు అది క్లియర్ అయినంత వరకు కూడా మీరు దాన్ని అస్సలు వదలరు అని ఇక్కడ ద హెరఫెంట్ కార్డ్ కూడా చెప్తుంది. ప్రజెంట్ మీ రిలేషన్షిప్ పట్ల ఆర్ మీ పర్సనల్ లైఫ్కి స్టెబిలిటీ అనేది అవసరం అని కోరుకుంటున్నారు. ఆల్సో కొంచెం బాధతో అయితే ఈ మధ్య ఎక్కువగా మీరు ఫీల్ అవుతున్నట్టు, అది కూడా పాస్ట్లో మీరు చేసిన మిస్టేక్స్ అయి ఉండొచ్చు, మీరు ఏదైనా కోల్పోయి ఉండొచ్చు. ఆ విషయం మీద ఎమోషనల్గా డిసప్పాయింట్ అవుతున్నట్టు అండ్ ఎక్కువ దాని గురించి ఫోకస్ అయితే చేస్తున్నారు. అండ్ ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మీకు ఫ్యూచర్ పాసిబిలిటీస్ గురించి పెద్దగా కేర్ చేయకుండా అయిపోయిన దాని గురించి ఎక్కువ సఫర్ అవుతున్నట్టు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మీకు మీ రిలేషన్షిప్లో ఏం కావాలి, ట్రూలీ మీకు ఏం కావాలి అని తెలుసుకోవాలంటే ప్రజెంట్ అయితే మీకు ఒక ఎలోన్ టైం అయితే అవసరం అంట. అంటే ఏకాంతంగా మీకు ఒక ఆలోచించుకునే స్పేస్ అనేది మాత్రం ఇచ్చుకోవాలి. అప్పుడే మీకేం కావాలి అనేది మీకు కూడా ఈజీగా క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా మీకు ఎవరన్నా అన్హెల్దీ అటాచ్మెంట్స్ అనేవి అంటే మీ లైఫ్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, బ్యాడ్ పీపుల్ ఆర్ పర్సన్ మిమ్మల్ని వెనక్కి లాగేయడానికి ట్రై చేయొచ్చు. మీ ఎదుగుదలకి చూసి బాగా ఈర్ష్యతో ఉండొచ్చు. అలాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. ఆర్ మీకు ఇన్ కేస్ అన్హెల్దీ బిహేవియర్స్ ఉన్నా సరే, అంటే చెడు అలవాట్లు ఉన్నా సరే అవైతే మానేయాలి తప్పకుండా. ఎందుకంటే మేబీ మీకు ప్రజెంట్ ఉన్న స్ట్రెస్ అయి ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. ఈ రెండు విషయాల వల్ల కూడా అని చెప్పొచ్చు. అంటే మీ లైఫ్లో ఉండే బ్యాడ్ వైబ్ ఆర్ ఎనర్జీస్ అనేవి వీటి నుంచి వస్తాయి. ఒకటి మీ నుంచి లేకపోతే బయట వ్యక్తుల నుంచి కానీ వస్తాయి. సో అందుకని వాటిని ఎంత వీలైతే అంత రెస్ట్రిక్ట్ చేయడం అవసరం అయితే పడుతుంది. మీరు ఇప్పటి వరకు ఎంత అయితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారో వాటికైతే మాత్రం ఇక మీదటి నుంచి ఎక్కువగా ఫేస్ చేయకూడదని ట్రై చేస్తున్నట్టు.
ఆ స్ట్రగుల్స్ అనేవి ముందు ఉండకూడదు ఆర్ ఇంక ఫేస్ చేయకూడదని ఒక స్టాండ్ అయితే తీసుకుంటున్నారు. మీకు మీరే ఒక గాడ్ అంటే సంరక్షించుకుంటున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో మిమ్మల్ని మీరు రెడీగా అంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. మీరు ఇప్పటి వరకు ఏదైతే కష్టపడి సాధించుకున్నారో పేరు అయి ఉండొచ్చు ఏదన్నా సరే, దానికైతే మీరు చాలా అంటే చాలా ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు, మీ జీవితంలో ప్రతిదీ కూడా కరెక్ట్గా వెళ్ళడానికి ఎఫర్ట్స్ కూడా పెడుతున్నట్టు, హార్డ్ వర్క్ అనేది పెడుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇది చూస్తుంటేనే తెలుస్తుంది మీరైతే ఒక డెడికేషన్గా అయితే మారుతున్నారు ఆర్ ఆల్రెడీ మారారు. డిజైర్ అనేది కూడా ఉంది మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని, మీ రిలేషన్షిప్ అనేది ఇంకా ఫైన్గా రిఫైన్గా ఉండడానికి అంటే పర్ఫెక్ట్గా ఉండడానికి, ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ ఉండకుండా బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు. అంతే ఒక పాజిటివ్ డైరెక్షన్లో కూడా మిమ్మల్ని మీరు అయితే పుష్ చేసుకుంటున్నారు. మీకున్న ఆబ్స్టాకిల్స్ అంటే ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి చాలా డిటర్మినేషన్ అయితే కనిపిస్తుంది. ఒక ప్రోగ్రెస్ అనేది కూడా ఉంది. అంటే మీ లైఫ్లో చేంజెస్ అనేవి వస్తున్నాయి అని కూడా తెలుస్తుంది. అంటే ఒక మంచి చేంజెస్, అది రిలేషన్షిప్లో, మీ పర్సనల్ లైఫ్లో, ఫైనాన్షియల్ లైఫ్ అయి ఉండొచ్చు. మీకు ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్కి అయితే ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టేయచ్చు. ఇంకా అంటే ఇక మీదటి నుంచి ఒక మొత్తం పాజిటివ్ లైఫే, మీరు అనుకుంటున్న లైఫ్ని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదైతే మీకు వస్తుందని ఒక సాలిడ్ డిటర్మైన్ డైరెక్షన్ కూడా మీరు చూస్ చేసుకుంటున్నారు. మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ కోసం కూడా మీరు ఏదన్నా చేద్దాము అన్నంత స్ట్రాంగ్గా రెడీగా కూడా ఉన్నారు. అంటే అది ఎంత ప్రాబ్లం అయినా సరే మీరు ఒకటి అనుకున్నారంటే మాత్రం అది తప్పకుండా నెరవేరేంత వరకు ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాలి, ఏదో ఒక ప్లాన్ అయితే వేద్దాము, అదైతే మాత్రం మీరు దక్కించుకోవాలి అనే ఒక స్ట్రాంగ్ పవర్ అనేది కూడా, ఈ స్ట్రాంగ్ ఎనర్జీ కూడా మీ వైపు ఉంది. ఓవరాల్గా అయితే మాత్రం మీ వైపు నుంచి ఎనర్జీస్ అనేవి మీ రిలేషన్షిప్లో బోత్ ఛాలెంజెస్ ఉన్నాయి, అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆల్సో విక్టరీ అనేది కూడా ఉంది, అంటే సక్సెస్ కూడా కనిపిస్తుంది. సో మిక్స్చర్ అంటే రెండు అలా కలిపి ఉన్నాయి. బట్ మీకు అయితే ఒక పాజిటివ్ చేంజ్ అనేది వస్తున్నట్టు, మీ పాస్ట్ని అయితే మాత్రం తప్పకుండా వదిలేయాలి. మీకున్న ప్రాబ్లమ్స్ ఆర్ స్ట్రెస్ స్ట్రగుల్స్ అనేవి మీరు వదులుకోవాలంటే మాత్రం మీకున్న బ్యాడ్ బిహేవియర్ అలవాట్లని మానుకోవాలి. ఆర్ మీ చుట్టూ ఉండే నెగిటివ్ పీపుల్ని మాత్రం ఫస్ట్ రిమూవ్ చేసేయాలి. అప్పుడే మీరు మీ ఫ్యూచర్ గ్రోత్ కోసం కూడా ఫోకస్ పెట్టగలరు, ఒక ప్యాషన్తో ఉండగలరు. అండ్ ఒక హార్డ్ వర్క్ అయితే కూడా మీరు ప్రజెంట్ చూపిస్తున్నట్టు, ఎమోషనల్గా హీల్ అయితే అవ్వడానికి, కాన్ఫిడెంట్గా ఉండడానికి కూడా ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మీ పర్సన్స్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూసేద్దాం. యూనివర్స్ ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ పర్సన్స్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వారి రిలేషన్షిప్ పట్ల మాకు చెప్పండి. సో ఫస్ట్ కార్డే మీ పర్సన్ నుంచి ఒక చేంజ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది కూడా ఫాస్ట్గానే అవుతుంది. మేబీ ఇప్పటి వరకు వారి బిహేవియర్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు మీ పట్ల. అండ్ ఎప్పుడైనా ఏదైనా డిస్కషన్ చేస్తున్నా సరే దానికి పెద్ద వాల్యూ ఇవ్వకుండా వారికి నచ్చినట్టు మాట్లాడడము ఆర్ ఏదో ఒక మాట అనేయడం ఇలాగా చేసి ఉండొచ్చు. సో అలాంటి ఒక బ్యాడ్ బిహేవియర్ అనేది చేంజ్ అయితే అవుతుందంట. వారు కూడా వారి వైపు నుంచి ఎఫర్ట్ అనేది పెడతారంటే పెడతారు, ఒక అర్జెన్సీగా కూడా ఫీల్ అవుతారంట. మీతో రిలేషన్షిప్ అనేది బాగా ఉండడానికి వారు కూడా ఎఫర్ట్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నారు. వారికి ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది ఉంది, పేషెన్స్ కూడా కనిపిస్తుంది. వారి ఎనర్జీస్ అనేవి మేబీ మీతో రూడ్గా ఉండొచ్చు, బట్ ఒక స్ట్రెంగ్త్ అండ్ పేషెన్స్ అనేది మీ రిలేషన్షిప్ పట్ల చూపిద్దాము, మీ పట్ల చూపిద్దాము అని అయితే అనుకుంటున్నారు. అండ్ ఇప్పటి వరకు ఉన్న ఆ రూడ్ బిహేవియర్ని, అంటే ఆ కోపంగా ప్రవర్తించే ఇలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీస్ని రిమూవ్ చేసేయాలి అని, అండ్ ఒక కామ్నెస్తో కాన్ఫిడెంట్గా, అంటే మీ రిలేషన్షిప్లో ప్రతిదీ కూడా కామ్గా డీల్ చేద్దాము, అదెంత ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ అయినా సరే చాలా కామ్గా డీల్ చేయడం వల్ల వారు ఏమీ కోపంతో మిమ్మల్ని మాట కూడా అని మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, ఫీల్ అనేది అంటే మీకు ఏం బాధ కూడా పెట్టరు అని ఆలోచిస్తున్నారు.
అంటే ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది పెరిగినట్టు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే వారు ఏమి చేస్తున్నా, ఏం హ్యాండిల్ చేస్తున్న థింగ్స్ని, సిచ్యువేషన్ని ఒక మెచ్యూరిటీ మైండ్తో ఎమోషనల్గా అంటే ఫీలింగ్స్ని పెట్టి ఎలాగా ఆపోజిట్ వ్యక్తి ఫీల్ అవుతారు అన్న దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తున్నట్టు, ఒక ఓపెన్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ కూడా మీ పర్సన్కి ఉంది న్యూ బిగినింగ్స్ కోసం. అంటే చాలా క్లియర్గా హానెస్ట్గా ఉందాము అండ్ ప్రతిదీ కూడా వారికి ఏమనిపిస్తుంది ఎక్స్ప్రెస్ చేద్దాము అని అయితే అనుకుంటున్నారు. ఎక్సైట్మెంట్గా కూడా ఫీల్ అవుతున్నారంట. న్యూ బిగినింగ్స్ అండ్ ఫ్రెష్ స్టార్ట్ అనేది మీ రిలేషన్షిప్లో ఉండడానికి. సో చాలా ఛాన్సెస్ అనేవి ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. అండ్ ఎప్పుడైతే ఆ ఛాన్స్ అనేది వస్తుందో మళ్ళీ మీ రిలేషన్షిప్ని అండ్ మిమ్మల్ని మళ్ళీ వారి లైఫ్ అంటే వారి లైఫ్కి తీసుకుని రావడానికి, ఒక హ్యాపీ మెమోరీస్ మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ఛాన్స్ అయితే వారు తప్పకుండా తీసుకుందాము. అండ్ ఎప్పుడైనా వచ్చినా దాన్ని మిస్యూజ్ చేయకూడదని ఒక ఇంట్రెస్ట్ కూడా పెడుతున్నారు రిలేషన్షిప్ పట్ల. రిలేషన్షిప్ నుంచి కూడా లేదంటే మీ నుంచి కూడా హ్యాపీనెస్ అనేది వస్తుంది, సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందని వారైతే అనుకుంటున్నారు. ఒక నమ్మకంతో కూడా ఉంటున్నారు. ఇప్పటి వరకు మీ రిలేషన్షిప్లో పెద్ద టైం అనేది ఇన్వెస్ట్ చేయకుండా ఉండొచ్చు. దట్ మీన్స్ ఎప్పుడన్నా మీతో బయటికి వెళ్ళడం లేదంటే మీతో మాట్లాడడం లాంటివి అంత ఎక్కువగా చేయకుండా ఉండొచ్చు. బట్ టైం అయితే ఇన్వెస్ట్ చేద్దాము అండ్ ఇంకా ఎక్కువగా మీ గురించి తెలుసుకుందాము అని అయితే ఈ విధంగా ఆలోచిస్తున్నారంట. అలా చేయడం వల్ల ఇంకా రిలేషన్షిప్లో మీ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది బిల్డ్ అవుతుందని అండ్ ఇంకా ఫ్యూచర్ పాసిబిలిటీస్ని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని, అంటే మ్యారేజ్ వరకు అలాగా అయితే ఆలోచిస్తున్నారు. అంత ప్రాక్టికల్గా అయితే మాత్రం ఒక ప్రాక్టికల్ ఎనర్జీని మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వారికి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయి ఆర్ కోరికలు ఉన్నాయి అంటే మాత్రం వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా, ఇన్ కేస్ అలాంటివి వారు ఏమన్నా చేద్దామంటే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అన్నా వస్తుందా ఆర్ మీకు ఇష్టమా లేదా అనేది అయితే క్లియర్గా తెలుసుకోవాలని. అండ్ నెక్స్ట్ వారి యాక్షన్ మాత్రం అంటే వారు డెసిషన్ ఏదైనా తీసుకోవచ్చు అనుకున్నా మీ గురించి కూడా ఆలోచిస్తున్నారంట. మేబీ వారు తీసుకునే డెసిషన్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఆర్ మీరు కానీ ఫీల్ అవుతారా అని అయితే అనుకుంటున్నారు. ప్రజెంట్ మేబీ మీ వైపు అంత ఎఫెక్షనేట్గా డీప్ ఫీలింగ్స్తో ఉండకపోవచ్చు. బట్ ఫ్యూచర్లో తప్పకుండా చాలా ఎఫెక్షనేట్గా అంటే ఎక్కువ ప్రేమతో ఉంటారంట. అండ్ డీప్ ఫీలింగ్స్తో ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది మీ పర్సన్ బిహేవియర్లో అయితే వస్తుంది. మిమ్మల్ని కానీ ఆర్ మీ ఇద్దరి రిలేషన్షిప్ని కానీ వారు చాలా కేరింగ్గా అయితే చూస్తున్నారు. అంటే కేర్ అయితే చేయాలని, దానికి ఒక వాల్యూ అనేది ఇవ్వాలని కూడా వారైతే అనుకుంటున్నారంట. సో ఒక స్టెబిలిటీని మాత్రం తప్పకుండా ప్రొవైడ్ చేయాలి. రిలేషన్షిప్ అనేది ఎప్పుడూ కూడా బాగా ఉండడానికి, మీ బంధం ఎప్పుడు తెగకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్తో మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ ఉండకుండా ఎప్పుడు కూడా కలిసి ఉండాలని అయితే మాత్రం వారు అనుకుంటున్నారు. అంతే కేరింగ్ స్టెబిలిటీ అనేది ఇవ్వడం వల్ల వారు అనుకుంటున్నట్టు జరుగుతుందని స్ట్రాంగ్గా బిలీవ్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు పెట్టిన ఎఫర్ట్స్కి కూడా వారైతే చాలా అంటే మెచ్చుకుంటున్నారు. వారు కూడా ఇంత ఎఫర్ట్స్ అనేవి నా కోసం, మన రిలేషన్షిప్ కోసం నువ్వు చేసావా అని ఈ విధంగా వారు ఆలోచించి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా వారు కూడా అంతే ఎఫర్ట్స్ అయితే పెట్టాలి, అంతే బాగా మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి, ఎప్పుడూ బాధ పెట్టకుండా ఆనందంగానే ఉంచాలని అయితే అనుకుంటున్నారు. సేమ్ మీ ఎనర్జీస్లో ఎలా అయితే మీరు అంటే మీ థాట్స్ అనేవి ఎలా ఉన్నాయి మీ రిలేషన్షిప్లో, ఏదన్నా కావాలంటే దాన్ని తప్పకుండా అంటే అది తప్పకుండా అయ్యేంత వరకు అస్సలు వదలకుండా ఎక్కువ ఎఫర్ట్స్ ఆర్ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినా పర్వాలేదని ఈ విధంగా ఆలోచిస్తున్నట్టు మీ పర్సన్ కూడా సేమ్ అదే విధంగా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నా, డెసిషన్ తీసుకోవాలన్నా నేను రెడీగా ఉన్నాను, అది ఎంత ప్రాబ్లం అయినా సరే నేను ఫేస్ చేస్తాను, నా పర్సన్ కోసం నేను ఆ మాత్రం చేయలేనా అని ఈ విధంగా అయితే స్ట్రాంగ్ పవర్తో, స్ట్రాంగ్ మైండ్ సెట్తో కూడా ప్రజెంట్ ఉన్నారు.
అంతేనండి. ఇప్పుడు మీరు విన్న ఈ టారో రీడింగ్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే వెంటనే కమెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని కమెంట్ చేసేయండి. ఈ వీడియో చూస్తున్న వారు ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో మీరు డైలీ వీడియోస్ని కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.